అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. అయితే ఈ నెల జనవరి 6వ తేదీన మంగళవారం నాడు అంగారక సంకటహర చతుర్థి వచ్చింది. మంగళవారం వచ్చే ఈ అంగారక సంకటహర చతుర్థికి కొన్ని వేల రెట్ల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున గణపతిని పూజించి ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు, ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ వీడియో మీ కంట పడిందంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఈ 2026లో మొదటి అంగారక చతుర్థి నాడు గణపతిని ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, ఉద్యోగ సమస్యలు, ఇలాంటి సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలంటే జనవరి 6వ తేదీన మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో గణపతిని పూజించండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. గణపతిని పూజించే ఆడవారు ఎర్రటి వస్త్రాలు ధరించాలి. ఇల్లంతా పసుపు నీటితో శుద్ధి చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. ఇక గణపతి పూజ కోసం ముందుగానే 21 గరిక పోచలు, ఎరుపు రంగు పుష్పాలను సిద్ధం చేసుకోండి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయాలి. ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అందంగా అలంకరించుకోండి. అలాగే కొన్ని అక్షింతలు కూడా సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే గణపతి చిత్రపటానికి గరికమాల వేసి నమస్కారం చేసుకోండి. అయితే గరికమాల వేయలేని వారు 21 గరిక ఆకులను గణపతి దగ్గర పెట్టుకోండి. గరికతో వినాయకుడిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. గణపతి ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. ఇక పూజలో గణపతికి నైవేద్యంగా 21 ఉండ్రాళ్ళు నివేదించండి. అంగారక చతుర్థి పూజలో అతి ముఖ్యమైనది స్వామివారికి ముడుపు కట్టడం. ఈ రోజు కట్టే ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది. ఒక చిన్న ముడుపు కట్టి స్వామివారిని ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. ముడుపు కట్టే ముందు మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. కోరిన కోరికలు నెరవేర్చే ముడుపును ఎలా కట్టాలంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఈ వస్త్రానికి 4 వైపులా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ ఎర్రటి వస్త్రంలో 3 గుప్పిళ్ల బియ్యం, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, 11 రూపాయి బిళ్ళలను దక్షిణగా పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ 3 ముడులు వేస్తూ ముడుపు కట్టండి. ఈ ముడుపును వినాయకుడికి ఎదురుగా పెట్టి ముడుపు పైన కొన్ని అక్షింతలు చల్లి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ముడుపు కట్టి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు రుణ విమోచన అంగారక స్తోత్రం జపించండి. అలాగే మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. యాలకుల మాల ఎలా వేయాలంటే ఒక తెలుపు దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి 21 యాలకులు గుచ్చి ఈ యాలకుల మాలను గణపతి పటానికి వేసి పూజ చేసుకోండి. ఆ గణపతి ఆశీర్వాదంతో అకస్మాత్తుగా డబ్బు కలిసొచ్చి అఖండ రాజ్యయోగం ప్రాప్తిస్తుంది. ఇక చివరగా గణపతికి హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి సమర్పించి 5 ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి. పూజ పూర్తయిన తర్వాత చివరగా సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి. పూజ చేసే ఆడవారు ఈ రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును ఇప్పతీసి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో బెల్లం పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే ముడుపులో ఉన్న తమలపాకులు, వక్కలు, దక్షిణగా పెట్టిన 11 రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ విధంగా సాయంత్రం సమయంలో పరమాన్నం నివేదించి ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఈ అంగారక చతుర్థి నాడు ఏది చేసినా చేయకపోయినా
ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఈ అంగారక చతుర్థి నాడు ఎవరైతే గణపతిని పూజించి చంద్రుడిని చూస్తారో అలాంటి వారికి భోగ భాగ్యాలు సిద్ధిస్తాయని, కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని స్వయంగా ఆ గణపతి వరమిచ్చాడట. ఈ రోజున ఉపవాసం ఉండేవారు చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించాలి. విశేషంగా ఈ అంగారక చతుర్థి నాడు రాత్రి చంద్రుడిని చూస్తూ ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. నెల తిరగకుండానే మీ కోరిక నెరవేరుతుంది. ఈ రోజున చంద్రుడిని చూస్తే అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నీటిలో చిటికెడు పసుపు, ఎర్ర చందనం కలిపి స్నానం చేస్తే కుజ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ అంగారక చతుర్థి నాడు జమ్మి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును భక్తితో ముట్టుకొని మీ మనసులోని కోరికలు చెప్పుకోండి. ఇక ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈ అంగారక చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి గణపతికి గరిక సమర్పించండి. ఇక గణపతి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఈ రోజున 1 కేజీ ఎర్ర కందులను బ్రాహ్మణులకు దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఖచ్చితంగా మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా నిష్టగా ఉండాలి. పగటిపూట నిద్రపోకూడదు, మంచం పైన కూర్చోకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ అంగారక చతుర్థి నాడు మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఇక మీ ఇంటికున్న దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఎవరైతే ధనవంతులు కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ అంగారక చతుర్థి నాడు దక్షిణవృత శంఖాన్ని మీ పూజ గదిలో పెట్టి పూజించండి. విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అతి త్వరలోనే ధనవంతులవుతారు. ఇక ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఇల్లంతా పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ అంగారక చతుర్థి నాడు గోమాతకు అరటిపండు తినిపించండి. ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు. అలాగే మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు ఆహారంగా వేయండి. మీ భవిష్యత్తులో ఏర్పడే అనుకోని ఆపదలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్త గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ అంగారక చతుర్థి నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో నువ్వుల నూనెతో 1 దీపం వెలిగించి ఆ దీపంలో 2 మిరియాలు వేసి దీపం ముందు కూర్చొని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ అంగారక చతుర్థి నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి జమ్మి ఆకులు సమర్పించండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా భక్తితో గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.